నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుందని నాడిపతి రీసెర్చ్ ఫౌండేషన్ వైద్యులు కృష్ణంరాజ్ తెలిపారు. కాకినాడ సముద్ర తీరంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించిందన్నారు. కాకినాడ వాకలపూడి లైట్ హౌస్ వద్ద గల బీచ్ లో కాకినాడ ఆక్యుప్రెజర్ క్లినిక్ నాడిపతి రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత బీచ్ శాండ్ థెరపీ శిబిరం జరిగింది. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో రోగులు తరలివచ్చారు. సముద్రపు ఒడ్డున రోగులు పడుకోగా సముద్రపు నీటితో కూడిన మట్టిని వాలంటీర్లు తీసుకువచ్చి రోగుల శరీరం మొత్తం కప్పారు. డాక్టర్ కృష్ణంరాజు పర్యవేక్షణలో వాలంటీర్లు రోగులపై సముద్ర మట్టిని వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో రోగాలు అదుపు చేసుకునేందుకు బీచ్ శాండ్ థెరపీ ఉపయోగపడుతుందన్నారు. నాడిపతి రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బీచ్ శాండ్ థెరపీ బెస్ట్ థెరపీని మన కాకినాడలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. గత 1 year నుంచి దీని మీద చాలా ప్రయోగాలు చేస్తున్నాం. బాగా పేషెంట్ బాగా సక్సెస్ అయ్యారండి, బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా దీంట్లో ఉప్పు అనేది శరీరంలోకి తీసుకుంటే చాలా ముప్పు అండి. అదే ఉప్పుతో కూడిన సముద్రపు ఇసుక, తడి ఇసుకని శరీరం మీద 40 నిమిషాల నుంచి 1 hour వరకు కప్పి ఉంచడం వల్ల చాలా వరకు డిసీజులు కంట్రోల్ రావటం, కొన్ని తగ్గడం, అమోఘమైన రిజల్ట్ని పేషెంట్లు వ్యక్తం చేస్తున్నారండి. దాంట్లో వాళ్ళ కోరిక మేరకు రెండోసారి భారీగా సుమారు 300 మంది నుంచి 400 మంది వరకు ఈరోజు 2 గంటల నుంచి 4 గంటల వరకు మన వాకలపూడి బీచ్లో దీన్ని నిర్వహించడం జరిగిందండి. ఇది మాకు ఈ చేయటం వల్ల అనేక ప్రయోగాల్లో మాకు తెలియని నగ్న సత్యాలండి. అంటే ఉప్పుతో కూడిన ఈ సముద్రపు స్థానం కానీ ఇలాగే మట్టిని కప్పుంచడం వల్ల ఈ మినరల్స్తో కూడిన ఈ ఉప్పు శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ బయటకు తీయడం వల్ల మనకి చాలా వరకు ఆరోగ్యంగా ఉండొచ్చండి. చాలామంది మనం ఇప్పుడు బీచ్కి వస్తూ ఉంటాం, స్నానం చేస్తాం, లేదా అటు ఇటు తిరుగుతూ ఉంటాం. కానీ ఒకసారి ఎవరికి వాళ్ళు ఈ థెరపీ చేసుకోవచ్చండి. దీని మీద ఎలాంటి ఖర్చు కూడా అక్కర్లేదు. మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు నెలకోసారి కానీ 6 నెలలకోసారి కానీ ఈ థెరపీ చేయించుకోవడం వల్ల కూడా చాలా వరకు రాబోయే రుగ్మతల నుండి కూడా ముందుగా మనం కాపాడుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నగర ప్రజలు, రోగులు పాల్గొన్నారు.